నెల్లూరులో రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ప్రకాశం జిల్లాలో నిరసన. సాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ గోదావరి జిల్లాల్లో వినూత్న రూపాల్లో ప్రదర్శనలు. ఇక పంచదార్ల కొండ ఆక్రమణలను అడ్డుకోవాలి అంటూ అనకాపల్లి జిల్లాలో ధర్నా కార్యక్రమాలు. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం ప్రారంభించాలి అంటూ సీమ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్. ఇలా ఏకకాలంలో వైఎస్ఆర్సీపీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చాలా ఆసక్తికరం. ఒక్కసారిగా ఆ పార్టీలో ఇంత ఊపు ఎందుకు వచ్చింది? ఆ పార్టీ ఏకకాలంలో ఇన్ని రకాల ఆందోళనలకి ఎందుకు సారథ్యం వహించే పరిస్థితి వచ్చింది? చాలా కీలకమైనటువంటి విషయం. అధికారంలో కూటమి వచ్చి ఇంకా నిండా 2 ఏళ్లు గడవక ముందే అప్పుడే విపక్ష పార్టీ అన్ని మూలలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వైనం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇదంతా ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణంగా చెప్పాల్సినటువంటి విషయం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గడిచిన వారం రోజుల్లో 3 జిల్లాల్లో పర్యటించారు. ఆక్వా రైతుల సమస్యల మీద భీమవరంలో నిర్వహించిన కార్యక్రమం అదిరిపోయిందని చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజాస్పందన కనిపించింది. దానికి ముందు మత్స్యకారుల ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మీద పరామర్శ పేరుతో విశాఖలో ఆయన అడిగినప్పుడు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. అక్కడ మత్స్యకారుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు విశేష స్పందన వచ్చింది. ఇలా అనేక సమస్యల మీద ఏకకాలంలో విపక్షం కదులుతున్నట్టుగా, ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ముందుకొస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది కూటమి ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్ అనే మాట కూడా చెప్పక తప్పదు. విపక్షం వివిధ అంశాల మీద ఏకకాలంలో కదలడం అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎంత పెద్ద మోతాదులో ఉన్నాయో తేట తెల్లం చేస్తుంది. అనేక రకాలుగా ప్రభుత్వం విపక్షానికి ఆయుధాలు ఇస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ ఒడిసిపెట్టుకోవడానికి విపక్ష వైఎస్ఆర్సీపీ ఉత్సాహంగా కదులుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తొలి ఏడాది అంతంత మాత్రంగా కొన్ని సమస్యల మీద కదిలి ఎదురు చూస్తూ వచ్చిన విపక్షం రెండో ఏడాది పూర్తవగానే దండెత్తే ప్రయత్నానికి సిద్ధమవుతుంది. భారీ స్థాయిలో ప్రజల్ని కదిలించడానికి సన్నాహాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగా అవకాశాలు కూడా కదిలి రావడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని రెట్టించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు ఏమాత్రం సిద్ధమయ్యే పరిస్థితి ఉండదని మాత్రం చెప్పొచ్చు. ఈ తీరున విపక్షం దండయాత్రలు చేస్తుంటే అధికార కూటమి నేతలు మరింతగా ఎన్నికల్ని జాప్యం చేయడం అనివార్యం అనేటువంటి విషయం సుస్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అనేక చోట్ల ఓటమి తప్పదేమో అనే భయాందోళన కూటమి నేతల్లో మొదలైంది. ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఇదే విషయం సుస్పష్టంగా చర్చించినట్టు కూడా టీడీపీ మీడియా కథనాలు ఇస్తుంది. అంటే కూటమి నేతల్లో ఇప్పటికే ప్రధానంగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిపోతున్నాం అనే కలవరపాటు అయితే మొదలైంది. దానికి తోడుగా కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. దాంతో తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల విషయంలో 15% 20% అన్నదాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఇది అనేక రకాలుగా విభేదాలకి ఆస్కారం ఇచ్చే అంశంగా మారబోతుంది. ఈ తరుణంలో విభేదాలు పెరిగితే అది కొత్త సమస్యలు తీసుకురావడం ఖాయం అనే మాట అయితే క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో ఒకవైపు కూటమిలో విభేదాలు పెరుగుతూ, రెండో వైపు ప్రభుత్వ వైఫల్యాలు విపక్షానికి ఆయుధంగా మారుతూ, దాన్ని ఉపయోగించుకునే విపక్షం అన్ని చోట్ల ఏకకాలంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే దీన్ని కూటమి ఎలా తట్టుకోగలదు? దీన్ని ఢీకొట్టడం కూటమికి సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మీద చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత అయితే పెరుగుతోంది. అన్ని వర్గాల్లో, ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో కూటమిని పూర్తిగా బలపరిచినటువంటి సెక్షన్స్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. అందులో కాపుల్లో పెరుగుతున్నటువంటి అసహనం ఇటీవల ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా బాహాటంగా వెల్లడైంది. అది మరింత పెరగడం ఖాయమని
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ సంస్మరణ సభలు నిర్వహిస్తున్నటువంటి తీరు స్పష్టం చేస్తుంది. కేవలం కాపులు మాత్రమే కాకుండా మత్స్యకారుల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల ఏ మాత్రం సదాభిప్రాయం లేదని, వ్యతిరేకత అసహనం రూపంలో వెల్లడవుతుందని ఉప్పాడలో మత్స్యకారులు చేపట్టినటువంటి నిరసనల నుంచి నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు సాగించినటువంటి పోరాటం వరకు, తాజాగా విశాఖపట్నంలో జరిగినటువంటి మత్స్యకారుల ప్రమాదం పట్ల ప్రభుత్వం స్పందించలేదనేటువంటి వాదన వరకు ఇవన్నీ తేట తెల్లం చేస్తున్నాయి. దానికి తోడుగా పోర్ట్లు, హార్బర్లు ప్రైవేటు పరం చేసేస్తున్నటువంటి వైనంతో మత్స్యకారులు మరింతగా రగిలిపోతున్నారు. మత్స్యకారుల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థల లాభాలు పెంచే దిశలో చంద్రబాబు సర్కారు ఉంది అనే వాదన అయితే బలపడుతోంది. దాన్ని విపక్షం మరింత చొరవగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాపులు, మత్స్యకారులు, యాదవులు ఇలా బీసీల్లోని ప్రధాన కులాల్లో కూడా మొన్నటి ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడినటువంటి వాళ్ళలో కూడా ఇప్పుడిప్పుడే కూటమి పట్ల విముక్తత, వ్యతిరేకత బలంగా ప్రస్ఫుటమవుతోంది. మరి ఇలాంటి తరుణంలో ఒకవైపు వ్యతిరేకత పెరుగుతుంటే రెండో వైపు అధికార పక్షాల్ని అన్నింటా ఇరికించే దిశలో విపక్షం దూకుడు పెంచుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేటువంటి ప్రచారం సాగడంతో విపక్షం ఒక్కసారిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. అనేక చోట్ల ఏకకాలంలో ఆ పార్టీ నేతలంతా వేగంగా అడుగులేస్తున్నటువంటి వైనం దానికి తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా అధికార పక్షాన్ని అన్ని రకాలుగాను ఇబ్బందుల్లోకి నెట్టేసే దిశలో విపక్ష వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతుంటే దాన్ని సరిగ్గా ఎదుర్కోవడంలో, ధీటుగా సమర్థవంతంగా తిప్పికొట్టడంలో అధికార కూటమి నేతలు ఎక్కడా శ్రద్ధ పెడుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దానికి తోడుగా కాగ్ రిపోర్ట్లు, నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఇవన్నీ ప్రభుత్వ పరువుని పూర్తిగా తీసేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. గుంటూరులో జరిగినటువంటి ఘటనల వంటివి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. చివరకు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినటువంటి న్యూట్రల్ వర్గాల్లో కూడా ఇవన్నీ తీవ్రమైనటువంటి సమస్యగా మారే దిశలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ వేగంగా అడుగులేస్తున్నటువంటి వైనం ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక మార్పుకి సంకేతమా అనేటువంటి సందేహాన్ని కలిగిస్తున్న అంశం. మొత్తంగా ఏమైనా విపక్ష వైఎస్ఆర్సీపీలో ఒక్కసారిగా ఇంత వేడి, ఇలాంటి దూకుడు ప్రదర్శితమవుతున్నటువంటి తీరు చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది.